హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ కుకింగ్ నాన్ విత్ రెడ్డి ఛానల్. ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. చెన్నై నుంచి మా నేటివ్ ప్లేస్కి వెళ్ళే దారిలో తిరుపతి దగ్గర చూడండి ఇలా అమ్ముతూ ఉన్నారు. వాటి నేమ్స్ తెలిస్తే కామెంట్ చేయండి. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చూడండి మా బాబు ఎలా ఆడుకుంటున్నాడో. చెన్నైలో అయితే జైల్లో వేసినట్లుంటుంది. ఇక్కడ చూడండి మా అన్న కొడుకు తిను సాంగ్స్ పాడుతూ ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాడు. మా బాబు మా అన్న కొడుకుని వదిలి ఒక నిమిషం కూడా ఉండడు. తన పేరు వచ్చి ఉతేష్ రెడ్డి. ఇక్కడ చూడండి ఇది చెన్నైలోనే మా బాబు తనంతకు తనే కార్ ఎక్కి సాంగ్స్ పెట్టుకొని ఆడుకుంటున్నాడు. చూడండి ఫ్రెండ్స్, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరంతా సమ్మర్ హాలిడేస్కి మీ నేటివ్ ప్లేస్కి వెళ్ళారా? వెళ్ళింటే కామెంట్ చేయండి. ఎంజాయ్ చేసినారేమో. మేమైతే ఈసారి 1 వీక్లో కూడా 2 డేస్ ఏమో ఉన్నాం అంతే. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బాగా అంటే ఉండింది. పెళ్ళికంట ఒకరోజు వ్యాక్సిన్ వేయించాము. డల్ అయిపోయాడు బాబు, అందుకని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు వాళ్ళ మామ. ఇది సెకండ్ వర్షన్ అంట, ముందు వేసింది ఫస్ట్ వర్షన్ అంట డ్యాన్స్. ఇది ఉతేష్ రెడ్డి వర్షన్ అంట. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మా బాబు కూడా చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడు. మీరు కూడా ఇలానే పిల్లలతో టైం స్పెండ్ చేయండి. చాలా హ్యాపీగా ఉంటుంది, మైండ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ మామతో ఆడుకునేది వాడు ధన్విత్ రెడ్డి. ధన్విత్ తనతో బాగా ఆడుకుంటాడు. ఆడుకునేది చెప్పు మళ్ళీ తననే కొడతాడు మావాడు. గిచ్చేస్తాడు, కొడతాడు. వీడియో ఆపేస్తామండి. డ్యాన్స్ అలా వేయాలంట. ఇక్కడ చూడండి ఆ మరుసటి రోజు మా దోస ఫార్మింగ్ ఉంది కదా, మమ్మీ వాళ్ళు చేశారన్నా కదా. లాస్ట్ టైం వచ్చి పపాయ వేశారు, ఇప్పుడు దోస ఫార్మింగ్ వేశారన్నా కదా, అవి పీకుతూ ఉన్నారు. ఇలాగా ఫ్రెష్గా దొరకాలంటే కష్టం టౌన్లో. మనకి విలేజ్లో ఏమంటే రేటే లేదు. అందుకని చెప్పి మా మమ్మీ వాళ్ళు చూడండి కోసి ఆవులకి వేస్తున్నారు. ఫ్రీగా పిక్కపోయి తినేవాళ్ళు ఉన్నారు. లాస్ట్ టైం పప్పాయ వేస్తున్నారు, అందులో అది బాగా ఉన్నింది. కానీ మన దున్నేసి మళ్ళీ దోశ వేశారు. దానికైతే రేటే లేదు, అందుకే ఆవులకు కోసేస్తున్నారు. చాలామంది పిక్కపోయి ఫ్రీగా తింటున్నారు ఫ్రెండ్స్. వాటి విత్తనాలు చూడండి కిందంతా ఎలా ఉన్నాయో. మీలో ఎంతమందికి మస్క్ మిలన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవే బాగున్నాయా టేస్ట్? అసలు వచ్చి అడిగే వాళ్ళే లేరు. 4 lakhs పెట్టారు దాని మీద. 4 lakhs ఇన్వెస్ట్ చేశారు మా నాన్న. మా బాబు చూడండి ఎలా ఆడుకుంటున్నాడు. ఆడ పప్పి ఉంది, దానికోసం ఆడుకుంటున్నాడు. ఎక్స్ప్రెషన్స్ చూడండి, ఎక్స్ప్రెషన్ థింగ్ అసలు. మా బాబు వాళ్ళ అన్న అవుతాడు, తనతో బాగా ఆడుకుంటున్నాడు. మా బాబు కోసం మా మమ్మీ చూడండి పొయ్యి మీద నీళ్ళు కాకపెడుతుంది, కట్టెల పొయ్యి మీద. మీలో ఎవరికైనా మెమరీస్ ఉన్నాయా కట్టెల పొయ్యి మీద నీళ్ళు కాకపెట్టుకొని పోసుకోండి మెమరీస్. చెరుకు తింటున్నాడు చూడండి. ఇక్కడ చూడండి మా పిల్లలు ఎలా ఆడుకుంటున్నారు. మీకు కూడా చిన్నప్పుడు ఈ మెమరీస్ గుర్తొస్తున్నాయా? ఇలా ఆడుకున్నారా మీరు? ఇలాగా ఫ్రెష్ ఎయిర్ విలేజ్లో అయితే, టౌన్లో అయితే పొల్యూషన్. ఇలా ఫ్రెష్ ఎయిర్ చెట్ల కింద కూర్చొని ఇలాగా పిల్లలతో టైం స్పెండ్ చేసి అక్కడే స్నాక్స్ చేసుకొని తినడం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
ఇక్కడ చూడండి మా బాబు పిల్ల గుంత కొట్టాలంట, పల్టీ కొట్టాలంట ట్రై చేస్తున్నాడు. ఇది ముందటి వీడియోస్ గుర్తుండాలని చెప్పి నేను ఒక వీడియో లాగా ఫుల్ వీడియో లాగా చేస్తున్నాను. 1 year కాక ముందు 9th monthలోనే ఏమో ఇది ఈ వీడియో. ఎక్స్ప్రెషన్స్ చూడండి మా బాబువి. మీలో కూడా మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటే ఇలాగే అల్లరి చేస్తారా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి వాళ్ళ అమ్మమ్మకి దెబ్బ చెప్తున్నాడు. పాలు పిండుకొని వచ్చారు. అవి అంటే పాలు వేసేసి వచ్చేకి ఎత్తు ఎత్తు అంటున్నాడు మా మమ్మీని. నువ్వే ఎత్తు అంటే అంటున్నాడు. యాక్టింగ్ బాగా చేస్తున్నాడు చూడండి మా బాబు. అది బరువు అంటే ఎత్తలేకున్నాడని అంటున్నాడు. ఇక్కడ చూడండి కారు ఉంటుంది కదా, దాని బాక్స్లో ఎలా ఆడుకుంటున్నాడు. దాని మీద ఉన్నారా? ఫుల్ టైం పాస్ అవుతుంది కదా చిన్నపిల్లలు ఉంటే. ఇవన్నీ క్యాప్చర్ చేసి అంత వీడియో లాగా పెడుతున్నాను. ఎందుకంటే ఫ్యూచర్లో వాడు చూసుకున్నప్పుడు మా బాబుకి మెమరీస్ అనేది గుర్తుండాలి కదా, అందుకోసం. మా బాబుకి స్వీట్ కార్న్ అంటే ఇష్టము. నేను ఉడకపెట్టేకి అంత అది పట్టు తీస్తా అంటే ఎత్తుకొచ్చుకొని దాంట్లో కూర్చొని తింటున్నాడు. ఇక్కడ చూడండి వాళ్ళ మామతో డ్యాన్స్ చేయాలంట. క్యూట్ క్యూట్ మెమరీస్ చాలా బాగుంటాయి కదా. ఇది రీసెంట్ వీడియో, మొన్న విలేజ్కి వెళ్ళినప్పుడుది, ఒక 10 days బ్యాక్ది. చిన్నప్పుడు ఈ క్యూట్ క్యూట్ మెమరీస్, క్యూట్ క్యూట్ వీడియోస్ చాలా బాగుంటాయి కదా, ముద్దు ముద్దుగా. పైకి ఎక్కియాలంట, అందుకు వాళ్ళ మామ పైకి ఎక్కి పెడుతున్నాడు. ఇక్కడ చూడండి ఫ్రెష్గా అప్పటికప్పుడు దోసకాయలు పిక్కొని వచ్చి కోసుకొని ఇలా తింటూ ఎంజాయ్ చేస్తున్నాము మా మమ్మీ అందరము. మీలో ఎంతమందికి ఇలా బావి దగ్గరే పిక్కొని తినడం ఇష్టం ఫ్రెండ్స్? ఇలాగ అప్పటికప్పుడు ఫ్రెష్గా పిక్కొని వచ్చి చెట్టు కింద కూర్చొని కట్ చేసుకొని తినడం మీలో ఎంతమందికి ఇష్టం? ఫ్రెష్ ఎయిర్తో నేచర్ని ఎంజాయ్ చేస్తూ తినడం మీలో ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్? చూడండి మా నాన్న కోస్తున్నాడు, మా బాబు అన్ని ఇసిరేస్తున్నాడు కాయలు. మా నాన్న పప్పాయ తినేసి దోశ వేశారు, మళ్ళీ టమోటో కొద్దిగా వేశారు, పురి కడుతున్నారు చూడండి. అలాగే వరి కూడా నాటారు, అది కోయాలంట ఇప్పుడు. వరి ఈసారి కొద్దిగానే నాటాడు, 1 ఎకరా నాటుంటాడు. 1 ఎకరానో 1.5 ఎకరానో నాటాడు, నాకు కూడా కరెక్ట్గా తెలియదు. మళ్ళీ కొద్దిగా ఆవులకి గడ్డి వేశారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మేము ఎండగా ఉంది ఇంటికి వెళ్తా అంటే ఆ బాబుని ఎత్తుకోమన్నాము కాయలు ఇంటికి, మా అన్న కొడుకుని ఎత్తుకోబోతున్నాము. చూడండి మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర చూడండి మునక్కాయలు ఎలా కాసాయో. ఇంకా పీకేశారంట, ఇంకా ఫుల్ కాసిందంట. పెళ్ళి అని చెప్పా కదా, పెళ్ళి కోసం పీకేశారంట. ఇంతకుముందు జామ చెట్టు కూడా ఉన్నింది, జామ చెట్టు, సపోర్ట్ చెట్టు, అవి కూడా ఫుల్ కాస్తున్నాయి. ఏం చేయను ఈసారి ఇప్పుడు కొట్టేశారు. ఇక్కడ చూడండి మా ఇంటి దగ్గర వర్షం పడుతుంది. నేచర్ ఎంజాయ్ చేయాలంటే ఈ కూల్ క్లైమేట్కి విలేజ్లో ఫ్రెష్ ఎయిర్తో సూపర్గా ఉంటుంది కదా. మీలో ఎంతమందికి ఇష్టం ఇలాగా? ఎవరికి నచ్చి ఇష్టం ఉండలేండి. ఇప్పుడు పొల్యూషన్ మనం ఉండే సిటీ లైఫ్లో కంటే విలేజ్ లైఫ్ ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఈ కాయలు మీరు ఎప్పుడైనా తిన్నారా? తింటే నేను కామెంట్ చేయండి. ఇలా రోటి పచ్చడి మీలో ఎంతమందికి ఇష్టం? సమ్మర్ స్పెషల్ ఆవకాయ ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి, మీకు కూడా ఒక ముద్ద ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మన వీడియోస్ కాగా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేసి
మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియోస్ చూసినందుకు. అలాగే మీ పిల్లలు కూడా ఇలానే అల్లరి చేస్తారేమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ బర్డ్ అన్ఎక్స్పెక్టెడ్గా పిక్ తీసాను. అది ఎగ్స్ పెట్టుకునేది చూడండి, ఎంత బాగున్నది కదా చూసేకి. లాస్ట్లో యాడ్ చేశాను మళ్ళీ ఇది. ఓకే బాయ్ ఫ్రెండ్స్. సమ్మర్ స్పెషల్ మ్యాంగోస్.